నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 54. ఆఫీస్ని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నావు కదా, మరి భార్యని ఎందుకు బాగా చూసుకోలేకపోతున్నావు? సూటిగా నిలదీశాను. దాంతో వాడికి కోపం వచ్చింది. వాడు నేను అమ్మని అని కూడా ఆలోచించకుండా కొంచెం రఫ్గా మాట్లాడాడు. అందుకే కాస్త గట్టిగా మందలించవలసి వచ్చింది అంది అనామిక. గట్టిగా అంటే కొంపదీసి మళ్ళీ కొట్టారా అత్తయ్య? భయంగా ఆమెను చూసింది ఉర్వి. లేదు లేవే, కొట్టాలి అనిపించింది కానీ కొట్టలేకపోయాను. ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించే నా భర్త శరత్చంద్ర గారికి నువ్వు కొడుకువేనా అని నిలదీశాను. దానికి వాడు బాధతో అమ్మ అన్నాడు. అమ్మను కాబట్టి అడుగుతున్నానురా, నిజంగా నువ్వు ఆయన కొడుకువి అయితే సమస్య ఎక్కడుందో వెతికి పట్టుకునేవాడివి, ఆ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేసేవాడివి. అలా కాకుండా నువ్వేంట్రా అంటే నీలాగే శత్రువుల కుట్రకు బలైన నీ భార్యను హింసిస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు కూడా ఒకసారి ఆలోచించి చూడు. నేను అన్నది నిజమో కాదో నీకే తెలుస్తుంది అని కాస్త బుద్ధి చెప్పి వచ్చాను. దాన్ని మనసులో పెట్టుకొని నిన్ను ఏమీ అనలేదు కదా. అనుమానంతో ఉర్విని చూసిన అనామిక తను అల్లిన పూలలో నుండి ఒక మూరెడు పూలు తీసి ఉర్వి తలలో తురిమింది. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మొహమాట పడింది ఉర్వి. ముత్తైదువులు ఎప్పుడూ ఇలా పువ్వులు పెట్టుకొని కలకలలాడుతూ ఉండాలి. ఒక్కరోజు నేను పువ్వులు పెట్టుకోకపోతే మీ మామయ్య కోప్పడేవారు తెలుసా? ఏంటో ఆయనకు పువ్వులంటే మహా ఇష్టం. మన పెరట్లో ఇన్ని పువ్వులు పూస్తున్నాయా? అయినా కానీ కొన్నిసార్లు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బుట్టలతో పూలు తెచ్చేవారు. ఎందుకండి ఇన్ని అంటే కొంటెగా నవ్వేసేవారు అని తన భర్తను గుర్తు చేసుకుంది అనామిక. అతని జ్ఞాపకాలు ఆమె మదిలో మెదలగా ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. భారమైన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది. ఏమండి, ఎక్కడ ఉన్నారు? ఇంకా మీకోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి? విసిగి వేసారిపోయాను. ఎక్కడున్నా నా కోసం త్వరగా వచ్చేయండి మనసులో అనుకుంది. భర్త జ్ఞాపకాల అల ఆమె మదిని తాకడంతో ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంది ఆమె. అది చూసి అత్తయ్య ఏడుస్తున్నారా? మామయ్య గుర్తుకు వచ్చారా అన్న ఉర్వి. అసలు ఏం జరిగింది? మామయ్య ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? భయపడుతూనే మెల్లిగా అడిగింది. ఉప్పొంగే దుఃఖాన్ని బలవంతంగా అణిచి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను అనేసి తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది అనామిక. అయ్యో, అనవసరంగా నేను మామయ్యను గుర్తు చేసి అత్తయ్య మనసు నొప్పించాను. నేను మౌనంగా పువ్వులు పెట్టించుకొని ఉంటే తనకు మామయ్య గుర్తుకు వచ్చేవారు కాదు, ఇలా బాధపడేవారు కాదు అని మనసు చిన్నబుచ్చుకున్న ఉర్వి విచారవదనంతో హాల్లో అలాగే కూర్చొని ఉంది. బయటికి వెళ్ళిన మేఘ్ ఇంటికి వచ్చి తన గదికి వెళ్ళాడు. మర్యాదగా పరధ్యానంగా ఉన్న ఆమె అతని రాకని గమనించలేదు. ఇంకా ఇక్కడే అలాగే కూర్చొని ఉంది. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఇంతలో పెద్ద శబ్దమైంది. అది మేఘ్ గది నుండి వచ్చిందని అర్థమైంది ఆమెకు. పరుగులాంటి నడకతో ఆ గదిని చేరింది. రాక్లో ఉన్న ఫైల్స్ అన్ని తీసి కింద పడేస్తూ ఆమెకు కనిపించాడు మేఘ్. ఏం కావాలండి? మీరు ఎందుకిలా అన్నీ కింద పడేస్తూ ఉన్నారు? నాకు చెప్తే నేను వెతికి పెడతాను కదా అంది. తను అతని ముందు మౌనవ్రతం పాటిస్తున్నాను అన్న విషయం ఆ క్షణాన మరిచింది. కింద పడిన వాటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెడుతూ అతన్ని బెరుగ్గా చూసింది. గంభీరవదనంతో ఉన్న అతని కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. వారం రోజుల క్రితం నేనొక గ్రీన్ కలర్ కవర్తో ఉన్న ఫైల్ నీకిచ్చాను, గుర్తుందా? అది ఎక్కడ పెట్టావు? దొరకడం లేదు బేస్ వాయిస్తో అడిగాడు. అది మీరు మరుసటి రోజేగా ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు. ఇంట్లో వెతికితే ఎలా దొరుకుతుంది? ఆఫీస్లో చూడండి, ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది అని కింద పడిన ఫైల్స్ అన్ని తీసి చక్కగా రాక్లో సెట్ చేసింది ఉర్వి. ఆమె చెప్పింది విన్న అతడు ఓ నో అని తన కుడి చేతిని మునివేళ్లతో తన నుదురు రుద్దుకున్నాడు. అతనికి ఏదో తట్టింది. ఏమైందని ఉర్వి అడుగుతున్నా వినిపించుకోకుండా కారుకి తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు. అలా వెళ్ళిన అతడు మధ్యరాత్రి దాటాక ఇంటికి వచ్చాడు. అప్పటికే నిద్రపోయిన ఉర్వికి వాష్రూంలో అవుతున్న షవర్ తాలూకు నీటి చప్పుడుకి మెలకువ వచ్చింది. పడుకున్నది కాస్త గబుక్కున లేచి కూర్చొని టైం చూసింది. 12 గంటలు ఎప్పుడో దాటింది. ఇంతసేపు ఈయన ఆఫీసులో ఏం చేస్తున్నట్టు? ఆ ఫైల్లో ఏముంది? ఎందుకని ఇంత రాత్రివేళ ఆఫీస్కి వెళ్ళి వచ్చారు? ఇలా
ఆలోచిస్తూ అతని మీద అనుమానపడింది ఆమె. ముందే కాల్ చేసి ఎప్పుడు వస్తున్నారో కనుక్కుందామంటే ఆయనకి కోపం ఎక్కువ. కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా ఎందుకు చేశావని తిట్టినా తిడతారు. అందుకే చేయలేకపోయాను. లేదంటే ఖచ్చితంగా కాల్ చేసి ఎంత లేట్ అవుతుంది అని అడిగేదాన్ని మనసులో అనుకుంది. అతని నైట్ డ్రెస్ తీసి మంచం మీద పెట్టి వంటింట్లోకి వచ్చింది. చల్లారిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. మేఘ్ భోజనానికి వస్తాడేమోనని అక్కడే కాసేపు చూసింది. అతను రాకపోయేసరికి పిలుచుకొని వెళ్ళడానికి వచ్చిన ఆమెకు అతడు మంచం మీద పడుకొని కనిపించాడు. దగ్గరికి వచ్చి భయపడుతూనే భోంచేసి పడుకోండి మెల్లిగా అంది. ఓపిక లేదు అన్నాడు. పోనీ ఇక్కడికి తీసుకొని రానా? వద్దు, నన్ను విసిగించకు, నేను తినను పొడి పొడిగా అన్నాడు. ఒక పక్క ఆకలి వేస్తుంటే కాలే కడుపుతో ఎలా పడుకుంటారు? పడుకున్నా నిద్ర పడుతుందా అనుకున్న ఆమె, పోనీలే నాకెందుకు, ఎవరి ఆకలి వారిది అతడు కసురుకుంటున్నందుకు ఉక్రోషపడింది. కానీ ఆమె సున్నితమైన మనసు అలా ఆకలితో పడుకోవడం చూడలేకపోయింది. పోనీ అత్తయ్యకు చెబుదామా అంటే తను ఇప్పుడు మంచి నిద్రలో ఉండి ఉంటుంది. డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అనుకున్న ఉర్వి అతడు వద్దన్నా వినిపించుకోకుండా భోజనం ప్లేట్లో వడ్డించుకొని అక్కడికి వచ్చింది. నిద్రలోకి జారుకోబోతున్న అతన్ని చూసి లేవండి తిందురుగాని అంది. బాగా అలసిపోయి ఉన్న అతడు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఆమె మీద చిరాకు పడ్డాడు. అది పట్టించుకోలేదు ఆమె. అతని చెయ్యి పట్టుకుంది. లేపి కూర్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో. అతను కోపంతో ఆమె చేతిని విదిల్చుకొట్టి విసుగ్గా లేచి కూర్చున్నాడు. ఆమె మనసు చివుక్కుమన్న ఆ బాధని మనసులో నొక్కిపట్టి అన్నం కలిపి నోటికి ముద్ద అందించింది. నిద్రమబ్బు అతని కళ్ళను కమ్మేస్తుంటే మూతలు పడుతున్న కనురెప్పల్ని బలవంతాన తెరిచి ఆమెని విసుగ్గా చూశాడు. అనామికకి తన కొడుకు అంటే ఎంతిష్టమో అర్థమవ్వగా ఆమె తనని కూతుర్లా చూసుకుంటున్నప్పుడు ఆమెకిష్టమైన మేఘ్ని తను ఇక్కడ ఉండే ఈ కొద్ది రోజులు బాగా చూసుకోవాలి అనుకుంది. అందుకే క్యూట్గా ముఖం పెట్టి ప్లీజ్ అంది. ముద్దొస్తున్న చంద్రబింబం లాంటి ఆమె ముఖాన్ని చూసి నోరు తెరిచాడు. అతడు మధ్యాహ్నం కూడా భోజనం చెయ్యలేదు. బాగా ఆకలి మీద ఉన్నాడు. దాంతో ఆమె తినిపిస్తుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిన్నాడు. అలా బుద్ధిగా తిన్న అతన్ని చూసి మెచ్చుకోవాలి అనిపించింది. మీరు చాలా మంచివారండి అని చిన్నగా నవ్వింది. కాదు, నేను చెడ్డవాణ్ణి. ఆ విషయం నీకు తెలుసు. ఒక కనుబొమ్మను పైకెత్తి ఆమెను విలన్లా చూశాడు. తెలుసు, కానీ ఏనాటికైనా మారుతారు అన్న ఆశ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నేను మీతో ఉంటుంది కేవలం ఆంటీ కోసం మాత్రమే. ఏం చేసినా తన కోసమే బాధతో అనుకుంది. రాత్రి ఆలస్యంగా పడుకున్న మేఘ్ ఉదయం లేటుగా లేచాడు. బద్ధకంగా అనిపించింది. ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి చీర కట్టుకుంటున్న ఉర్వి వెనక నుండి కనబడింది. ఆమె స్నానానికి వెళ్తూ కొప్పు వేసుకుంది. అందుకని ఆమె మెడ, దాని కింది భాగం నున్నగా పసిడి ఛాయతో కనిపించింది. అంతేకాదు సన్నని నడుము వంపు తిరిగి ఆమె నడుము కూడా. అలా ఆమెను చూడగానే టెంప్ట్ అయ్యాడు. అతని గొంతులో గుటికపడింది. పొందికగా ఉన్న ఆమె అవయవ సంపదతో పాటు నిండు యవ్వనంలో ఉన్న ఆమెను చూసి మనసు ఆగలేదు అతనికి. వెంటనే వెళ్ళి హగ్ చేసుకోవాలి అన్న బలమైన కోరిక కలిగింది. కానీ అతడు ఆ పని చెయ్యలేదు. తన కోరికను కష్టంగా అణుచుకొని ఆలోచనలో పడ్డాడు. అమ్మ చెప్పింది నిజమే కదా? ఈ పని ఎందుకు చేశారో, ఎవరు చేశారో వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈమెను బాధ పెడుతూ నేను బాధపడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇక మీదట వాళ్ళు ఎవరో తెలుసుకునే పనిలో ఉంటాను అని దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు మేఘ్. అతడు లేచింది తెలియని ఆమె తీరిగ్గా చీర కట్టుకొని రెడీ అయింది. ఆ తర్వాత గదిలో నుండి బయటికి వెళ్తూ అతనిని చూసింది. కళ్ళు తెరుచుకొనే ఉన్నాడు. కానీ అతని చూపులు ఎక్కడో ఉన్నాయి. ఏదో ఆలోచిస్తున్నాడు అనిపించింది ఉర్వికి. కాఫీ తాగుతారా? వెళ్తూ ఆమె అడిగింది. తీసుకురా అన్నాడు. ఆమె వెళ్ళింది. అతడు తన ఆలోచనలను పక్కన పెట్టి లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. ఆమె కాఫీ పట్టుకొని వచ్చేసరికి అతను రెడీ అయ్యాడు. కాఫీ తాగుతూ ఆఫీస్కి వస్తావా అన్నాడు. ఎందుకు? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. వర్క్ ఉంది, నాకు ఒక ఎంప్లాయ్ అవసరం. ఆ వర్క్కి నువ్వు అయితే సరిపోతావు అనిపించింది. అందుకే అడిగాను. బలవంతమేమీ లేదు. రావాలి అనుకుంటేరా అని ఖాళీ అయిన కాఫీ కప్పుని ఆమె చేతిలో పెట్టాడు. నాకు ఇంట్లో బోర్ కొడుతోంది. వెళ్ళడమే మంచిది అనుకున్న ఆమె సరే వస్తాను అంది.
అతని పెదాలపై చిరునవ్వు ఇలా వచ్చి అలా వెళ్ళింది. అది ఆమె చూడలేదు. అయితే త్వరగా రెడీ అవ్వు, కలిసి వెళ్దాం అన్నాడు. శౌర్య ఎంగేజ్మెంట్లో వీళ్ళని ఫాలో అయి వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికో తెలియజేసిన ఒక అగంతకుడు ఇన్ని రోజులు ఏమైపోయాడో ఏమో తెలియదు కానీ సడన్గా మేఘ్ ఆఫీస్ ముందు ప్రత్యక్షమయ్యాడు. మేఘ్ ఉర్వి కారు దిగి లోపలికి వెళ్ళడం చూశాడు. అంతే, ఎవరికో కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత ఆఫీస్కి ఎదురుగుండా ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి అందులో కూర్చున్నాడు. అతని చూపులన్నీ ఆఫీస్ మీదనే ఉన్నాయి. అందులోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఆఫీస్కు వచ్చిన మేఘ్ తన స్టాఫ్కి ఉర్విని తన భార్యగా పరిచయం చేశాడు. అలా పరిచయం చేస్తాడని ఆమె అసలు ఊహించలేదు. ఎందుకంటే శౌర్య ఎంగేజ్మెంట్లో అతడు తన భార్యగా ఉర్విని ఎవరికీ పరిచయం చేయలేదు సరికదా. తన పక్కన కూర్చోవద్దని అన్నాడు. అలాంటిది ఇప్పుడు ఇలా పరిచయం చేసేసరికి ఆమె నివ్వెరపోయింది. ఆశ్చర్యంతో కళ్ళు నోరు తెరుచుకొని చూస్తున్న ఉర్విని చూసి చిన్నగా కన్ను కొట్టాడు. ఆమె చెయ్యి పట్టుకొని తన క్యాబిన్కి తీసుకొని వచ్చాడు. అతనికి ఎదురుగుండా ఉన్న టేబుల్ చూపిస్తూ అదే నీ వర్కింగ్ ఏరియా అన్నాడు. ఆమె అని అక్కడ కూర్చొని ఏం వర్క్ చేయాలి అంది. ఇంతకుముందు నువ్వు రాత్రంతా మేలుకొని ఇంట్లో చేసిన దానివి కదా, అదే అకౌంటింగ్ వర్క్. అంతేకాకుండా వారం రోజుల్లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది. దానికి మనం టెండర్ వేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ టెండర్ మనకు రావాలి. దానికి కోట్ ఎంత వేయాలి అనేది నువ్వే చూడు అని ఒక ఫైల్ తెచ్చి ఆమె ముందు పెట్టాడు. సరే అని ఆమె వర్క్ చేస్తూ ఉంది. మేఘ్ తన పని తాను చేస్తూ మధ్య మధ్యలో ఆమెను చూస్తున్నాడు. తల్లి గట్టిగా చీవట్లు పెట్టిన తర్వాత అతనికి జ్ఞానోదయమైంది. ఇంత అందమైన భార్యను బాధ పెడుతూ తనకు దూరంగా ఉంటూ నేను బాధపడ్డాను, నిజంగా నేనెంత మూర్ఖుణ్ణి అని మనసులో వాపోయాడు. నిజంగా నేనిప్పుడు మా డాడీలా ఆలోచించాలి. ఆయన అయితే ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసేవారు అని శరత్చంద్రలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని బుర్ర షార్ప్గా పనిచేయడం మొదలుపెట్టింది. అసలు ప్రాబ్లం ఊటీలో కదా మొదలైంది. అక్కడికి వెళ్తేనే ఇదంతా ఎవరు చేశారు అనేది తెలుస్తుంది. ఈ టెండర్ అయిపోగానే వెళ్ళాలి అనుకున్నాడు. ఇంతలో లంచ్ టైం అయింది. అనామిక ఇద్దరికి భోజనం ఇంటి నుండి పంపించింది. అటెండర్ క్యారేజ్ తీసుకొని రాగానే ఉర్వి భోజనం వడ్డించు అన్నాడు లేచి చేతులు కడుక్కుంటూ. అయ్యో, అప్పుడే లంచ్ టైం అయిందా? తెలియనే లేదు. మనసులో అనుకొని టైం చూసింది. ఆమె అంతలా వర్క్లో లీనమైంది. ఆమె ఇద్దరికీ భోజనం వడ్డించింది. అతడు అన్నం కలిపి ఆమె నోటికి అందిస్తుంటే ఆశ్చర్యంతో చూసింది. ఇది కల కాదు కదా అనుకుంది. తనను తాను గిల్లి చూసుకుంది. నొప్పి తెలియడంతో నిజమే అనుకుంది. ఏం ఆలోచిస్తున్నావు, తిను అని అతడు తన చేతిలో ఉన్న ముద్దని ఆమె నోటి దగ్గర ఉంచాడు. ఆమె తినకుండా తల అడ్డంగా ఊపింది. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని ముఖం గంభీరంగా మారింది. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను దీంతో పాటు తడియారని బంధం అనుబంధం హృదయానికి హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ లవ్ స్టోరీ శ్రీవారి ముచ్చట్లు రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఆ వీడియోపై ఒక లుక్ వేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రాస్తున్న 3 స్టోరీలను చూడండి. థ్యాంక్ యూ.